ఢిల్లీలో ఇండి కూటమి సమావేశం కంటిన్యూ అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏలకు వ్యతిరేకంగా తమ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ప్రత్యేకంగా సమావేశం జరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత సమావేశం వరుస ఓటములు, అజెండా ఏమిటి అనే అంశాలపై చర్చించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో ఇండి కూటమి బీజేపీని మెజారిటీ సాధించకుండా అడ్డుకుంది. కానీ అప్పటి నుండి బీజేపీ వరుసగా ఎన్నికలలో గెలుస్తూ పునరాగమనం చేసింది. బెంగాల్తో సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కమలం పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందించేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులు మరోసారి సమావేశమయ్యారు. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2 ఏళ్లలో తొలిసారిగా ప్రతిపక్ష కూటమి నాయకులు సమావేశమయ్యారు. సుమారుగా 23 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇందులో పాల్గొనుండగా కాంగ్రెస్ కారణంగా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం దూరంగా ఉన్నాయి. వీధుల నుండి పార్లమెంట్ వరకు మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, బీజేపీని ఎదుర్కోవడం అనే తమ వ్యూహాన్ని వారు సమీక్షించుకుంటారని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకేల పతనం తర్వాత మారిన రాజకీయ వాతావరణం నడుమ ఇండి కూటమి సమావేశం జరుగుతుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరుగుతున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజులకే ఇండియా బ్లాక్ సమావేశం జరుగుతుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నడుమ ఈ సమావేశాన్ని ప్రతిపక్ష ఐక్యతకు నిదర్శనంగా చూస్తున్నారు. అయితే ఈ సమావేశపు అజెండా ఏమిటి? మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.